చిన్నగా అప్డేట్ అయ్యారు పోతే సోని అంబేద్కర్ ఆశయాలు అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ सर फिगर है सर మొత్తం తీసుకోండి కంట్రోల్ చేసుకున్నా సీను ఇవి కానీ ఫోన్ తీసుకున్నా లాంగ్ నెంబర్ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని మన పాలకులలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మన భారత మేధావి, ప్రపంచ మేధావి, మన ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజనే కాదు, ఆ రోజుల్లో కూడా మీరు చూశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటు స్పీకర్ కానీ, ఒక అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ కానీ, బాలయ్య గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిది, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మొట్టమొదటిసారిగా జస్టిస్ పున్నయ్య చైర్మన్గా ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నటువంటి విషయం కూడా. మొదటిసారిగా మన స్పెషల్ సెక్రటరీగా కాకిలేటి మాధవరావు గారు ఒక దళిత ముద్దుబిడ్డను ఏర్పాటు చేసింది కూడా మన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2 అంచెల గ్లాస్ విధానాన్ని కూడా రద్దు చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాటి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ సప్లాన్ని గత 14-19లో సమర్థవంతం. దానికి ఉదాహరణ మన పాలకొల్లు పట్టణంలో ఆ రోజు 45 కోట్ల రూపాయలతోటి 10వ వార్డు, 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డు, 31వ వార్డు 45 కోట్లు. అదేవిధంగా నియోజకవర్గంలో చూస్తే దగ్గర 140 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ని ఆ రోజు 14-19లో చేశాం. ఈ రకంగా అడుగడుగున కూడా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో పనిచేసిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.